ఎన్నికల ఓట్ల లెక్కింపుకి సర్వం సిద్ధం చేసింది ఈసీ. ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. తొలుత సైనిక దళాల్లో పనిచేసే సర్వీస్ ఓటర్లకు సంబంధించి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టంలో వచ్చిన ఓట్లు, తర్వాత పోస్టల్ బ్యాలెట్ పత్రాల్లోని ఓట్లు లెక్కిస్తారు. ఈ లెక్కింపునకు అరగంట కంటే ఎక్కువ సమయం పడితే ఓవైపు వాటిని లెక్కిస్తూనే 8 గంటల 30 నిమిషాలకు ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు మొదలు పెడతారు. సగటున ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఉదయం 10 నుంచి 11 గంటలకు ఫలితాలపై కొంత స్పష్టత వస్తుంది. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటలకు లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే వీవీప్యాట్ చీటీల లెక్కింపు పూర్తయ్యాకే అధికారికంగా తుది ఫలితాలు విడుదలవుతాయి. మొత్తం లెక్కింపు ప్రక్రియ 4 దశల్లో సాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 శాసనసభ, 25 లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం ఇప్పటికే దాదాపు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ని అడిగి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి, నల్గొండలో ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శాలిని. నల్గొండ పార్లమెంటు ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అయితే ముందుగానైతే పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి ఓట్లు అయితే లెక్కిస్తారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా అధికారులు అయితే ఇప్పటికే సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి వీటి కోసం సపరేట్ ఒక హాల్ కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి ముందుగా ఏదైతే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల లేకుంటే వాళ్ళకి సంబంధించిన ఏజెంట్ల ఆధ్వర్యంలోనైతే సాంగ్ రూమ్ నుంచి వీటిని ఈ హాల్కు తరలించిన తర్వాతకి వీటిని అయితే లెక్కించేటటువంటి పరిస్థితి ఉంది. అనంతరం 8 గంటలకైతే ఏదైతే ఈవీఎంలో ఉన్నటువంటి ఓటర్ని అయితే లెక్కించేటటువంటి పరిస్థితి ఉంది. అయితే నల్గొండ పార్లమెంట్ పరిధిలో అయితే టోటల్ గా 14 టేబుల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 24 రౌండ్స్ లో అయితే మొత్తం టోటల్ ఎన్నికల ప్రక్రియ అయితే పూర్తి అయ్యేటటువంటి అవకాశం అవుతుంది. ఈ ఏదైతే నల్గొండ పార్లమెంట్ పరిధిలోనైతే కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. 3 అంచెల భద్రత నడుమనైతే కౌంటింగ్ ప్రక్రియ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా దీనికోసం 360 మంది పోలీసులను అయితే ఈ భద్రతలో ఏర్పాటు చేసినటువంటి ఏజెంట్ అనుమతి లేదని చెప్పేసి ఎన్నికల సంఘం ఇప్పటికే సూచించినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా తీసుకొచ్చినా కానీ బయట ఉన్నటువంటి ఏదైతే పోలింగ్ కేంద్రం బయట ఉన్నటువంటి కౌంటింగ్ కేంద్రం వద్ద ఇచ్చేసి వెళ్ళిపోవాలని సూచించినట్టు ఇక్కడ కనిపిస్తా ఉంది. అయితే మొత్తానికి నల్గొండ పార్లమెంటు పరిధిలో అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరో గంటలో అయితే ఈవీఎం లో ఉన్నటువంటి ఓటర్లు కూడా లెక్కించేటటువంటి పరిస్థితి ఉంది. అయితే పార్లమెంటు పరిధిలో మొత్తం 17,18,954 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లకు సంబంధించినటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క హాల్ కేటాయించారు. ఒక్కొక్క హాల్లో 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 24 రౌండ్స్ లో అయితే టోటల్ ఎన్నికల పోలింగ్ సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు అయితే పూర్తి అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ముందుగానైతే 1 గంట తర్వాతకి ఏదైతే ఓట్ల లెక్కింపు స్టార్ట్ చేసిన గంటన్నర మొదటి ఫలితం అయ్యేటటువంటి అవకాశం ఉంది. టోటల్ గా అంటే ఓట్లకు సంబంధించినటువంటి ఫలితం అయితే మధ్యాహ్నం తర్వాతకి వెలువడేటటువంటి అవకాశం అయితే ఉంది. చాలని పరమేష్, అదే విధంగా ఇక తొలి విడత కౌంటింగ్ రిజల్ట్స్ ఏ టైంకి వెలువడనున్న అవకాశం ఉంది? ఓట్ల లెక్కింపు స్టార్ట్ అయిన తర్వాత 1-2 గంటల మధ్యలో అయితే మొదటి ఫలితం అయితే వెలువడేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే సూర్యాపేటలో అయితే తక్కువ రౌండ్స్ అయితే ఉన్నాయి. సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించి, దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి అయితే ఎక్కువ రౌండ్స్ ఉన్నాయి కాబట్టి వీటిని క్రెడిట్ చేసుకొని గంటన్నర మధ్యలో లేదా 2 గంటల మధ్యలో అయితే వెలువడే అవకాశం ఉంది. టోటల్ రిజల్ట్ అయితే మధ్యాహ్నం తర్వాతకి 2 నుండి 4 మధ్యలో టోటల్ రిజల్ట్ వచ్చే అవకాశం కూడా ఉంది. సార్ పరమేష్, అదే విధంగా ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్దకి నిర్వహించినటువంటి సిబ్బంది అందరూ కూడా లోపలికి వెళ్లారా? వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఏదైతే కౌంటింగ్ కేంద్రానికి వచ్చేటటువంటి ఎన్నికల సిబ్బంది కావచ్చు, లేకుంటే ఏజెంట్లకు కావచ్చు, ఎవరికైనా సరే ఎలక్ట్రానిక్స్ వస్తువులు కానీ ఫోన్లు కానీ ఎవరు కూడా తీసుకెళ్లేటటువంటి అనుమతి అయితే లేదు. ఎన్నికల సంఘం ఏదైతే
సూచించినటువంటి ఖచ్చితంగా పాసులు ఉండాలి. ఆ పాసులు ఉన్న వాళ్ళని లోనికి అనుమతించేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఏదైతే పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ఇక్కడే ఉంది, తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కూడా ఇక్కడే ఉండటంతో అయితే అధికారులు అయితే భారీ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి షిఫ్ట్ వైజ్ గా ఇప్పుడైతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎవరైతే ఓటర్ లెక్కింపులో పాల్గొంటున్నారో వాళ్ళని కాకుండా ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా వేరే వాళ్ళని కూడా అరేంజ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ సిబ్బందితో అయితే శానిటైజేషన్ కూడా నీట్ గా ఇప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. శాలిని, థ్యాంక్ యూ పరమేష్. ఓట్ల లెక్కింపు విధుల్లో ఉన్న సిబ్బంది అంతా ఉదయం 4 గంటలకే కేంద్రాలకు చేరుకుంటారు. వారు ఏ టేబుల్ వద్ద ఉండాలో ఉదయం 5 గంటలకు అధికారులు చెబుతారు. తరువాత తమకు కేటాయించిన టేబుల్ వద్దకు చేరుకుంటారు. ఆ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి కౌంటింగ్ సిబ్బంది అందరితో కౌంటింగ్ గోప్యతపై ప్రమాణం చేయిస్తారు. తరువాత నిర్దేశిత సమయానికి లెక్కింపు ప్రారంభమవుతుంది. కౌంటింగ్ సిబ్బందికి విధుల కేటాయింపు ప్రక్రియ ర్యాండమైజేషన్ ద్వారా 3 దశల్లో జరుగుతుంది. ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ముందు పోటీలో ఉన్న అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లను తెరుస్తారు. వాటిలోని ఈవీఎంలను లెక్కింపు టేబుళ్లపైకి చేరుస్తారు. తొలుత సర్వీస్ ఓటర్లకు సంబంధించి ఈటీపీపీఎస్ లో వచ్చిన ఓట్లు, ఆ తర్వాత పోస్టల్ ఓట్లు లెక్కిస్తారు. ప్రతి 25 పోస్టల్ బ్యాలెట్ పత్రాలను ఒక కట్టగా కడతారు. ఒక్కో కౌంటింగ్ టేబుల్ కు ఒక రౌండ్ కు గరిష్టంగా 20 కట్టలు లెక్కింపు కోసం కేటాయిస్తారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కాకుండా కంట్రోల్ యూనిట్ల లెక్కింపులోని అన్ని రౌండ్ల ఫలితాలను ప్రకటించకూడదు. ఓట్ల లెక్కింపు జరిగే ప్రతి టేబుల్ వద్ద అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సూపర్వైజర్లు, 2 కౌంటింగ్ అసిస్టెంట్లు, 1 మైక్రో అబ్జర్వర్ ఉంటారు.